హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. ఈ వీడియో లేట్ కావడానికి మెయిన్ కారణం ఏంటి అనంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికైతే టైం అయితే పట్టింది. అందుకనే లేట్‌గా వచ్చిన లేటెస్ట్‌గా మీకు జెన్యూన్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను. ఈ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పే ముందు మీరు ఒక్కసారి బ్రీఫ్‌గా మనకి ఎన్ని పోస్టులున్నాయి, ఎంతమంది అప్లై చేశారు, ఓపెన్‌లో ఉన్నాయి అనేది ఒకసారి బ్రీఫ్‌గా చెప్తా. అంతే, టైం ఏం వేస్ట్ చేయను మీది. చూడండి, మొత్తం 121 పోస్టులకు 3139 మంది అయితే అప్లై చేయడం జరిగింది. ఒక్క పోస్టుకి 26 మంది అయితే కాంపిటీషన్ ఉన్నారు. అదేవిధంగా మనకు ఓపెన్లో చూద్దాం. ఇక చూడండి, ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి ఓపెన్లో 35 పోస్టులు ఉన్నాయి. 30+5 35 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి వచ్చేసి 19 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి 12 ఉన్నాయి. బీసీఏకు 9, బీసీబీకి వచ్చేసి 11, బీసీసీకి వచ్చేసి 2, బీసీడీకి వచ్చేసి 7, బీసీఈకి వచ్చేసి 4, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 2, 4, 5, 6 పోస్టులు. ఈడబ్ల్యూఎస్కి 11, స్పోర్ట్స్ కోటా కింద 2, ఎక్స్ సర్వీస్మెన్కి 3, మొత్తం 105 + 16, మొత్తం 121 పోస్టులు. ఈ 120 పోస్టులకు 3000 మంది అయితే అప్లై చేయడం జరిగింది. 3100 చిల్లర. 1:26 కాంపిటీషన్ అయితే ఉంది. అదేవిధంగా నేను సర్వే చేసిన సర్వేలో చాలామంది 65 ఎగ్జాక్ట్లీ ఫిగర్ 65 దగ్గరలో చాలామంది ఉన్నారు. 65 పైన వచ్చిన వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను ఎంత కట్ ఆఫ్ అవుతుంది అనేది మీకు చెప్తాను. దీంట్లో చాలామంది 64, 65, 66 వాళ్ళు కొంచెం తక్కువనే మంది ఉన్నారు. 65, 63 నుండి 62, 63, 64 ఈ ఫిగర్లు అయితే చాలామంది ఉన్నారు. అందరు ఇక్కడనే ఫిల్టర్ అయిపోయారు. మీరు టెన్షన్ పడద్దు. మనకు ఈ డిస్టిక్ వచ్చేసి ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 70 ఉంటుందండి. 70 ఓపెన్ కట్ ఆఫ్. ఎస్సీలో మీకు 100% 67+ మార్క్స్ వస్తే 100% హోప్స్ పెట్టుకోవచ్చు. ఎస్టీలో వచ్చేసి 66+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ మ్యాజిక్ ఫిగర్ 65 దాటితే మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అందరూ చాలామంది 65 దగ్గరనే ఉన్నారు. గుర్తుంచుకోండి, పాయింట్స్లో జాబ్ పోయే అవకాశాలు ఉంది. బీసీఏలో వచ్చేసి మీకు 68+ మార్క్స్ అయితే రావాలి. బీసీబీలో వచ్చేసి మనకు 69+ మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. బీసీసీలో వచ్చేసి మనకు 50+ మార్క్స్ ఉంటే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. టాప్లో ఉన్న ఇద్దరికి ఇస్తారండి బీసీసీ నుండి. బీసీడీలో మాత్రం మనకు ఆల్మోస్ట్ 69 to 70 ఈ దీంట్లో పాయింట్స్లలో కట్ ఆఫ్ అవుతుంది. గుర్తుంచుకోండి, పాయింట్స్లలో కట్ ఆఫ్ అవుతుంది. 70కి దగ్గరలో కట్ ఆఫ్ అవుతుంది. గుర్తుంచుకోండి. బీసీఈలో వచ్చేసి మనకు 65+ మార్క్స్ ఉంటే పైన 65 పైన ఉన్న వాళ్ళకు 100% జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 65+ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం 65 ఉన్నా కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. పైన ప్లస్ ఉన్నా కూడా ఇక వాళ్ళ కన్ఫామ్ అన్నట్టు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అయితే ఇస్తారు. కాబట్టి నేను చెప్తలేను స్టేటా, నేషనలా, ఇంటర్నేషనలా దాన్ని బేస్ చేసుకొని అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 48+ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 45+ మార్క్స్ ఉంటే వీళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మహబూబ్ నగర్ డిస్టిక్కు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మీకు సేఫ్ స్కోర్ ఎంత అంటే 65+ ఉన్న వాళ్ళు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది గుర్తుంచుకోండి. అందరు చాలామంది 60, 63, 62, 65 బిలో ఆ యాంగిల్లో ఫుల్ చాలామంది 90% రాసిన దాంట్లో 90% దాంట్లోనే ఉన్నారు. గుర్తుంచుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమే.